హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్ ప్రాఫిట్ మాస్టర్ డాట్ ఇన్. నేను ఆర్పి. ఈ వీడియోలో రేపటికి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్, దాంతోపాటుగా కొన్ని స్టాక్స్కి టెక్నికల్ లెవెల్స్ కూడా చూద్దాం. సో ఈరోజు లోయర్ లెవెల్లో మాత్రం మంచి సపోర్ట్ తీసుకుంది నిఫ్టీ. ఇది ఒక డోజీ టైప్ ఆఫ్ క్యాండిల్, డ్రాగన్ ఫ్లై డోజీ టైప్ క్యాండిల్ ఫామ్ అయింది. సో ఓవరాల్గా మొమెంటం మాత్రం అప్ సైడే కనపడుతుంది. మనకి ఈరోజు క్లోజింగ్ వచ్చి 24,320 దగ్గర క్లోజ్ అయింది. ఇప్పుడు హైయర్ లెవెల్లో మనకి 24,320 దగ్గర క్లోజ్ అయింది. సో హైయర్ లెవెల్లో 24,400 ఇమీడియట్ రెసిస్టెన్స్ లాగా ఉంటుంది. వన్స్ 24,400 క్రాస్ చేస్తే మాత్రం 24,500 ఆర్ 525 లెవెల్స్ రెసిస్టెన్స్ పాయింట్స్ లాగా ఉంటాయి. ఇప్పుడు మనకి డౌన్ సైడ్ సపోర్ట్ పాయింట్ తీసుకుంటే 24,170 ఇది ఇమీడియట్ సపోర్ట్ లాగా ఉంటుంది. అండ్ ఈరోజు లో కూడా మనకి ఇమీడియట్ సపోర్టే అనుకోవచ్చు. ఈరోజు లో తీసుకుంటే మనకి 24,240. వన్స్ 24,240ని బ్రేక్ చేసి కిందకు వస్తే మాత్రం 24,170 ఆర్ 160 లెవెల్స్ మనం లాంగ్ ఎంట్రీస్ కోసం ప్లాన్ చేసుకోవచ్చు. మన కీ లెవెల్లో పెద్దగా మార్పు ఏమి లేదు. గతంలో ఉన్నట్టే 23,830 మన కీ లెవెల్. సో కీ లెవెల్ కన్నా పైన ఉన్నంత వరకు కూడా మనం బై అండ్ డిప్స్ మోడ్లోనే ఉండొచ్చు నిఫ్టీలో. నెక్స్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. ఇది బ్యాంక్ నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. ఇక్కడ కొంచెం వీక్నెస్ కనపడుతుంది బ్యాంక్ నిఫ్టీలో. లాస్ట్ 3 డేస్ నుంచి లోయర్ లోస్, లోయర్ హైస్ ఫామ్ అవుతూ ఉన్నాయి. సో ఈ రోజు కూడా లోయర్ హై, లోయర్ లోనే ఫామ్ అయింది. సో ఇప్పుడు మనకి క్రూషియల్ లెవెల్ అనుకోవచ్చు 52,020 ఆర్ 25 లెవెల్. సో 52,025ని బ్రేక్ చేస్తే మాత్రం షార్ప్ ఫాల్ ఉండొచ్చు టువర్డ్స్ 51,500, దాని తర్వాత 51,280. ఇవి రెండు సపోర్ట్ లెవెల్స్ లాగా ఉంటాయి. హైయర్ లెవెల్లో ఇప్పుడు రెసిస్టెన్స్ లెవెల్ చూస్తే మనకి 52,780 ఇమీడియట్ రెసిస్టెన్స్ లాగా ఉంటుంది. దాన్ని క్రాస్ చేసి పైకి వెళ్తే మాత్రం మనకి 53,000 నెక్స్ట్ రెసిస్టెన్స్ లాగా ఉంటుంది. సో ఈ లెవెల్స్ దృష్టిలో పెట్టుకొని దీంట్లో మనం ట్రేడ్ చేసుకోవచ్చు. అయితే కొంచెం కాషియస్గా ఉండాలి బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ చేసేటప్పుడు, ఎందుకంటే స్ట్రాంగ్ సపోర్ట్ 52 దగ్గర ఉంది. వన్స్ అక్కడ సపోర్ట్ తీసుకుంటే మాత్రం కొంచెం ర్యాలీ స్ట్రాంగ్ ఉండొచ్చు. అదర్వైజ్ అది బ్రేక్ అయితే మాత్రం షార్ప్ ఫాల్ కూడా ఉండొచ్చు. కొంచెం కాషియస్ అప్రోచ్ ఉండాలి బ్యాంక్ నిఫ్టీలో. ఇప్పుడు ఒక రెండు స్టాక్స్కి మనం టెక్నికల్ లెవెల్స్ చూద్దాం. మిదానీలో ఒక డీసెంట్ మొమెంటం చూసాం ఈరోజు, కాకపోతే హైయర్ లెవెల్లో కొంత సెల్లింగ్ ప్రెజర్ వచ్చింది. ఇక్కడ మనకు ఒక సప్లై ఏరియా ఉంది 526, 540 మధ్యలో ఒక సప్లై ఏరియా ఉంది. ఆ సప్లై ఏరియాని టెస్ట్ చేసి కొంత కిందకు వచ్చింది ఈరోజు. అయితే ఒకటి ఈరోజు మొమెంటం, లాస్ట్ ట్రేడింగ్ డే మొమెంటం చూస్తే మాత్రం ఈ లెవెల్స్ని బ్రేక్ చేసే అవకాశాలు చాలా ఎక్కువ కనపడుతున్నాయి. సో దీంట్లో ఒక లాంగ్ ఎంట్రీ కోసం ప్లాన్ చేయొచ్చు. పుల్ బ్యాక్ ట్రేడ్ కోసమే ప్లాన్ చేయాలి. ఇక్కడ ఒక గ్యాప్ ఏరియా ఉంది 495 నుంచి 505. సో ఈ లెవెల్స్కి వస్తే మాత్రం దీంట్లో ఒక లాంగ్ ఎంట్రీ తీసుకోవచ్చు. సో ఈ లో కన్నా కిందకు వెళ్తేనే వీక్నెస్ రావచ్చు. లో వచ్చి 469, మేబీ 465 లెవెల్ని మన స్టాప్ లాస్ లాగా పెట్టుకొని పుల్ బ్యాక్ ఎంట్రీ కోసం ప్లాన్ చేసి అరౌండ్ 497 ఆర్ 500 లెవెల్ దగ్గర దీంట్లో లాంగ్ ఎంట్రీ తీసుకుంటే, వన్స్ ఇది బ్రేకప్ చేస్తే 545 ఆర్ 550 లెవెల్స్ని బ్రేక్ చేస్తే మాత్రం హైయర్ లెవెల్స్ 580 ఆర్ 600 లెవెల్ కూడా వెళ్ళడానికి అవకాశం ఉన్నాయి టెక్నికల్ లెవెల్స్ ప్రకారం. ఇది మిదాని. ఈ స్టాక్ని మనం దృష్టిలో పెట్టుకోవచ్చు. లాస్ట్ వీడియోలో మనం ఆర్వీఎన్ఎల్, తర్వాత రైల్వే స్టాక్స్కి సంబంధించిన కొన్ని టెక్నికల్ లెవెల్స్ పెట్టి చూసాం. ఈరోజు మీరు మార్కెట్ చూస్తే ఆ లెవెల్స్ అన్నీ కూడా క్రాస్ అయ్యాయి. వాటి లెవెల్స్ ప్రకారం మనం జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోవచ్చు వాటిల్లో. నెక్స్ట్ ఇంకొక స్టాక్ కూడా చూద్దాం, ఐఆర్ఎఫ్సి. ఐఆర్ఎఫ్సిలో ఈరోజు స్ట్రాంగ్ మొమెంటం, లాస్ట్ ఒక సప్లై ఏరియాని ఒక స్ట్రాంగ్ మొమెంటం క్యాండిల్తో బ్రేక్ చేసింది. 202 దగ్గర క్లోజ్ అయింది. ఇది హయ్యర్ లెవెల్ వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ కన్సాలిడేట్ అయింది, మొమెంటం ఉంది. లాస్ట్ ట్రేడింగ్ డే రోజు కూడా స్ట్రాంగ్ క్యాండిల్ ఇచ్చింది. సో ఇది హయ్యర్ లెవెల్ వెళ్ళే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. సో దీంట్లో మనం ఒక లాంగ్ ఎంట్రీ కోసం ప్లాన్ చేసుకోవచ్చు. ఇప్పుడు 202 దగ్గర ట్రేడ్ అవుతా ఉంది. 180 కన్నా కిందకు వస్తే మాత్రం వీక్నెస్ రావచ్చు ఈ స్టాక్లో. హయ్యర్ లెవెల్లో 220 అండ్ 225 ఆ రెండు లెవెల్స్ రెసిస్టెన్స్ లెవెల్స్ లాగా ఉంటాయి. అక్కడికి వచ్చినప్పుడు మనం ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. ఇది ఐఆర్ఎఫ్సి. రేపటి వీడియోలో మళ్ళీ కొన్ని స్టాక్స్, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీని చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Please like, subscribe and share our videos.